హలో హాయ్ అండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను గుంత పొంగనాలు వేసుకొని. ఇంకా అంట్లు ఉంటాయి కదండి, అవి కడుగుతున్నాను. అంట్లు కడగడం కొంచెం పెద్ద పనే. మా పాప వాళ్ళు పనమ్మాయిని పెడతా ఉంటారు కానీ నేనేమో వాళ్ళు సరిగా కడగరు, గబగబా కడిగేసి వెళ్తారు. వాళ్ళు ఎన్నో ఇళ్లలో చేసుకునేవాళ్ళు కదండి, శుభ్రంగా కడగరనని చెప్పేసి నేను వద్దని అంటుంటాను. అందుకే నేనే ఇంట్లో నా పనులన్నీ నేనే చేసుకుంటుంటాను. అంట్లు ఎన్నున్నా కానీ నేనే కడిగేసుకుంటాను. పెద్దగా ఏముండవు, మా బాబు నేనే కాబట్టి ఉన్న వరకు నేనే చాలా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా మా పాప వాళ్ళైతే వాళ్ళు పనమ్మాయిని పెట్టుకున్నారు. నన్ను కూడా చాలా బతిమలాడతారు, పెట్టుకో ప్లీజ్ అనని. నాకేమో ఇష్టం ఉండదండి. పని వాళ్ళు వస్తారు కానీ చేస్తారు, అలా 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 చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అట్లా చేసేదే కాక ఏదన్నా ఇది శుభ్రంగా చేయలేదమ్మా, ఇది కొంచెం కడగంటే ఇక అక్కడ గట్టిగా మాట్లాడేస్తుంటారు వాళ్ళు. ఏదో ఒకటి నాకు ఇంట్లో పని మనుషులు గట్టిగా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే గోల గోలగా మాట్లాడడం నాకు ఇంట్లో నచ్చదు. నేను చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతుంటాను పనులు. ఇంకా పనివాళ్ళు వచ్చారంటే, పనామె వచ్చిందంటే అదంటది, అదంటారు, ఇదంటారు. ఏదో ఇంకా ఒకరోజు కొన్ని ఎక్కువ అంట్లు పడ్డా కానీ అదో పెద్ద ఇదిగా చేస్తారు. అందుకే నేను అసలు పనమ్మాయిని పెట్టుకోను. మొదటి నుంచి నాకు అలవాటు లేదు అసలు. మా పిల్లలు చిన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు కూడా అన్నీ నేనే చేసుకునేదాన్ని. నాకు శుభ్రంగా చేసుకోవడం చాలా అలవాటండి. పనోళ్ళైతే సరిగ్గా చేయకపోగా మళ్ళా డబ్బులు వేస్ట్. అంతేకాకుండా మన పనులు మనం చేసుకుంటుంటే ఇంట్లో మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే నాలాంటి వాళ్ళకి జాబ్ చేసేవాళ్ళు అంటే చేసుకోలేరు, వాళ్ళకి తప్పనిసరిగా పని మనుషులు ఉండాలి. ఇంకా నాలాగా హౌస్ వైఫ్స్ కంటే అవసరం లేదు. నా ఏజ్‌కి నేను పిల్లలు పనమ్మాయిని పెట్టుకో అంటుంటారు కానీ నాకు ఇష్టం ఉండదు. ఈ మాత్రం ఇంట్లో పని లేకపోతే ఇంకా అసలే హెల్త్ బాగా దెబ్బతింటుందనని నా పనులు నేనే చేసుకుంటుంటాను. ఇలా చేసుకుంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే హెల్తీగా ఉంటాము, కొంచెం హుషారుగా ఉంటాము. మన పని మనం చేసుకున్నామన్న తృప్తి కూడా ఉంటుంది. అది అందరికీ కుదరదులేండి. జాబ్ చేసే వాళ్ళకి అది అసలు కుదరదు. వాళ్ళకి తప్పనిసరిగా పనమ్మాయిని పెట్టుకోవాల్సిందే. నేనైతే చక్కగా అన్నీ కడిగేసేసానండి. అంట్లన్నీ కడిగేసాను. సింక్ కూడా కడిగేస్తున్నాను శుభ్రంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.